విద్యార్థులందరికీ ఇంకోసారి సుస్వాగతం. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ విషయాలకు వస్తే 1G 2G 3G ఇట్లా మనం 6G దాకా వింటూ ఉన్నాం. అసలు 1G అంటే ఏమిటి, 2G అంటే ఏమిటి, 5G అంటే ఏమిటి మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కోల్ గ్యాసిఫికేషన్ ఈ మధ్య వార్తల్లోకి వచ్చింది. ఎందుకు? మన దేశం 2030 కల్లా 100 మిలియన్ టన్స్ కోల్ని గ్యాసిఫికేషన్ ప్రాసెస్ ద్వారా వేరువేరు ప్రోడక్ట్స్గా కన్వర్ట్ చేయాలి అని నిర్ణయించింది. ఈ సందర్భంగా కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏమిటి, దాని అడ్వాంటేజెస్ ఏమిటి, డిసడ్వాంటేజెస్ ఏమిటి, సింథటిక్ న్యాచురల్ గ్యాస్ అంటే ఏమిటి, వీటి గురించి తెలుసుకుందాం. అలాగే కోల్ బెడ్ మిథేన్ దీన్ని ఎలా ఉత్పత్తి చేస్తారు, దీనికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఏమిటి, తర్వాత ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్ మనం సోలార్ మాడ్యూల్స్ అంటాం కదా, వీటికి సంబంధించినటువంటి వాల్యూ చైన్లో ఏ మ్యానుఫ్యాక్చరింగ్ స్టెప్స్ ఉంటాయి, వాటిల్లో మన దేశం ప్రస్తుతం ఉన్నటువంటి స్థానం ఏమిటి, వీటి గురించి తెలుసుకుందాం. అలాగే న్యూరాలింక్ ఈ మధ్య ఈ సంస్థ ఒక బ్రెయిన్ చిప్ని మెదడులో ఇంట్రడ్యూస్ చేసింది. అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి, అలాగే మెటావర్స్ అంటే ఏమిటి, ఎందుకు వార్తల్లో ఉంది. మెటావర్స్ చాలా కాలం నుంచి వార్తల్లో ఉంది, కాకపోతే దీని యొక్క ప్రోడక్ట్స్ కానీ అప్లికేషన్స్ కానీ ఈ మధ్య పెరుగుతూ ఉన్నాయన్నమాట. ఈ సందర్భంగా మనం మెటావర్స్ గురించి కూడా తెలుసుకుందాం. సరే, రాగల 20 నిమిషాల సేపు కాన్సన్ట్రేషన్తో వినండి. మొదటిది 1G 2G 3G మధ్య డిఫరెన్స్ ఏమిటి, అలాగే 4G 5G 6G మధ్య డిఫరెన్స్ ఏమిటి. ప్రాథమికంగా మేజర్ డిఫరెన్స్ 1G 2G మధ్య ఉందన్నమాట. ఆ తర్వాత 3G 4G 5G ఇవన్నీ కూడా 2G నుంచి చాలా ఇంప్రూవ్మెంట్స్ అని చెప్పొచ్చు, లేకపోతే ఎవల్యూషన్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అని చెప్పొచ్చు. డేటా స్పీడ్స్ పెరగటం కావచ్చు, తర్వాత కెపాసిటీ ఆఫ్ ద సెమీ కండక్టర్స్ పెరగటం కావచ్చు. వీటన్నిటి మూలంగా 2G నుంచి 3G 4G 5G 6G ఇవన్నీ కూడా ఎవల్యూషనరీ ఇంప్రూవ్మెంట్స్ అని చెప్పచ్చు. అయితే 1Gకి 2Gకి మేజర్ డిఫరెన్స్ ఉందన్నమాట. 1G ఏమిటి, ఎనలాగ్ సిగ్నల్స్, అది డిజిటల్ కాదు. అసలు ఎనలాగ్ సిగ్నల్స్ అంటే ఏమిటి, మన నేచర్లో ఉన్నటువంటి చాలా ప్రాసెసెస్ ఎనలాగ్ సిగ్నల్స్కి ఉదాహరణలు అనమాట. మీ ఫ్రెండ్ ఎక్కడో దూరంగా ఉంటాడు, మీరు దూరం నుంచి అతన్ని చూస్తారు. ఎలా చూస్తారు, అతని మీద రేస్ పడినప్పుడు, కాంతి కిరణాలు పడినప్పుడు అవి రిఫ్లెక్ట్ అయి మీ కంటికి చేరతాయన్నమాట. ఈ ప్రాసెస్లో ఏం జరుగుతుంది, వేవ్స్ రూపంలో ఆ కిరణాలు మీ కంటిని చేరుతున్నాయి. ఇవన్నీ కూడా ఎనలాగ్ సిగ్నల్స్ అనమాట, అంటే వేవ్ ఫామ్లో వెళ్ళేటువంటి సిగ్నల్స్ అనమాట. ఎక్కడో దూరం నుంచి మీ ఫ్రెండ్ కేకేశాడు అంటే మిమ్మల్ని పిలిచాడనమాట, మీకు వినపడుతుంది. ఎలా వినపడుతుంది, ఇదంతా కూడా సిగ్నల్స్ ఏవైతే ఎనలాగ్ సిగ్నల్స్ ఉన్నాయో ఒక వేవ్ ఫామ్ రూపంలో వచ్చి మీ చెవుల్ని చేరాయో ఇదంతా ఎనలాగ్ ప్రాసెసెస్ అనమాట. 2G రావటానికి ముందు 1Gలో కమ్యూనికేషన్ అంతా కూడా అలాగే జరిగేది. అంటే మీరు టెలిఫోన్లో మాట్లాడినా కూడా ఈ ప్రాసెస్లోనే కమ్యూనికేషన్ జరిగేదనమాట. అందుకే 1Gని ఎనలాగ్ సిస్టమ్స్ అన్నారనమాట. తర్వాత 2G వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ యొక్క రూపురేఖలే మారిపోయాయన్నమాట. 2G అంటే ఏమిటి, డిజిటల్ కమ్యూనికేషన్. డిజిటల్ కమ్యూనికేషన్ అంటే ఏమిటి, ఇన్ఫర్మేషన్ అంతా కూడా 1 0 ఆ రూపంలో వెళుతూ ఉంటుందన్నమాట. 1s zeros ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అంతా ఇలా జరుగుతుంది. ఇక 3G 4G 5G 6G ఇవన్నీ ఏంటంటే డేటా స్పీడ్ పెరగటం అనమాట. మనకి కాలం గడిచే కొద్దీ ఏమవుతోంది, డేటా స్పీడ్స్ పెరగటం జరుగుతూ వస్తుంది. ఈ సందర్భంగా మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ని ఒకేసారి ట్రాన్స్మిట్ చేయటం, అలాగే వీడియో కాల్స్కి వెళ్ళటం, తర్వాత హై డెఫినేషన్ వీడియో కాల్స్కి వెళ్ళటం, ఆ తర్వాత ఒక మెషిన్ ఇంకొక మెషిన్కి ఇంటర్ కనెక్షన్ ఉండటం, దాన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం అనమాట. ఇట్లా మనకి 2G 3G 4G 5G దాకా వచ్చాం. రాబోయే కాలంలో 6Gని కూడా లాంచ్ చేయబోతున్నారు. ఇక 1G అంటే మీకు అర్థమైంది ఏమిటి, 1G అంటే ఎనలాగ్ సిస్టమ్ అనమాట. అంటే వేవ్స్ రూపంలో ఏదైనా కమ్యూనికేషన్ ట్రాన్స్మిట్ అవుతుంది. 2G అంటే ఏమిటంటే 1s zeros అట్లా ట్రాన్స్ఫర్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు చూస్తే గ్లోబల్ సిస్టమ్ ఫర్ మొబైల్ కమ్యూనికేషన్ GSM అనేది 2G సందర్భంగా ఎవాల్వ్ అయిందనమాట. ఆ తర్వాత 3G రావటం వల్ల ఏమిటి, హై స్పీడ్ ఇంటర్నెట్ సర్వీసెస్ని, అలాగే 3rd జనరేషన్ మొబైల్ నెట్వర్క్, దాంతో మనకి స్మార్ట్ ఫోన్ యాప్స్ వచ్చాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ యాప్స్తో పాటు వీడియో కాలింగ్, తర్వాత
ఈ వీడియో కాలింగ్ యొక్క క్వాలిటీ కావచ్చు, ఇదంతా 4G. దీన్ని LTE అంటాం, అంటే లాంగ్ టర్మ్ ఎవల్యూషన్. లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ అనేటువంటిది 4Gలో పార్ట్ అనమాట. దాని మూలంగానే మీకు ఇంటర్నెట్ కాలింగ్ ఆర్ ఓల్ట్ వాయిస్ ఓవర్ LTE ఇది వచ్చింది. ఇక 5G గురించి చెప్పాలి అంటే అది ఎంటర్ప్రైజ్ లెవెల్ అనమాట. అంటే ఒక ఫ్యాక్టరీ ఉంటుంది, ఒక మెషిన్ ఉంటుంది, అలాగే అదే ఫ్యాక్టరీలో ఇంకో మెషిన్ ఉంటుంది. వాటి మధ్య మనిషి ఇంటర్వెన్షన్ లేకుండా ఆటోమేషన్ ఆఫ్ ద ప్రాసెసెస్ అన్నమాట. అలాగే మీరు ఎక్కడో ఉంటారు, మీ ఇంట్లో ఉన్న ఏసీని ముందే ఆన్ చేయాలి, మీ మొబైల్ ఫోన్కి అన్నీ కనెక్ట్ అవుతాయన్నమాట. అంటే ఆ మెషిన్కి సంబంధించిన ప్రాసెసెస్ అన్నీ కూడా మీ మొబైల్ ఫోన్కి కనెక్ట్ అవుతాయన్నమాట. ఆ రకంగా మీరు ఎక్కడ దూరం నుంచే మీరు ఆర్డర్స్ ఇవ్వగలరు. దాన్ని ఏమంటారంటే 5G అంటారు. ఇప్పుడు 5G టెలికాం కంపెనీస్ లాంచ్ చేశాయి కదా. రాబోయే కాలంలో మీరు ఎక్కడో ఉండి మీ ఇంట్లో ఉన్న ఏసీ కావచ్చు, అలాగే మైక్రోవేవ్ ఓవెన్ కావచ్చు, అలాగే ఇతరితర రిఫ్రిజిరేటర్ కావచ్చు, వాటి మీద మీకు కంట్రోల్ వస్తుందన్నమాట మీ స్మార్ట్ ఫోన్ ద్వారా. ఇది 5G ద్వారా సాధ్యమైంది. దీన్ని ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటారు, అంటే మెషిన్ టు మెషిన్ కమ్యూనికేషన్ అని చెప్పుకోవచ్చు. సో 1G అనేది అనలాగ్ సిగ్నల్స్, 2G అనేది బిగినింగ్ ఆఫ్ ద డిజిటల్ సిగ్నల్స్. అలా స్పీడ్ పెరుక్కుంటూ వెళ్ళిపోయి 4Gకి వచ్చేసరికి ఇక్కడ వోల్ట్ ఇంటర్నెట్ కాలింగ్, ఈ వోల్ట్ అనేటువంటి ప్రాసెస్ ద్వారా వాయిస్ ఓవర్ లాంగ్ టర్మ్ ఎవల్యూషన్ అనమాట, అది సాధ్యమైంది. 5Gకి వచ్చేసరికి ఒక మెషిన్ ఇంకొక మెషిన్తో మాట్లాడుకోవటం అనేది సాధ్యమైంది. ఇంకా ఇది హై ఎండ్కి 6Gలో వెళ్ళిపోతుందన్నమాట. అప్పుడు ఎక్కువ ఆటోమేషన్ జరుగుతుందన్నమాట, హ్యూమన్ ఇంటర్వెన్షన్స్ మినిమైజ్ అయిపోతాయన్నమాట. అర్థమైంది కదా మీకు 1G నుంచి 6G దాకా ఉన్నటువంటి కథా కమామిషు. తర్వాతి ప్రశ్న, కోల్ గ్యాసిఫికేషన్. 100 మిలియన్ టన్స్ కోల్ గ్యాసిఫికేషన్ 2030 కల్లా చేయాలి. అంటే కోల్ డిపాజిట్స్ ఎక్కడో దూరంగా ఉన్నాయనుకోండి, అటవీ ప్రాంతాల్లో ఉన్నాయనుకోండి, తర్వాత బాగా డెప్త్లో ఉన్నాయనుకోండి, తీయటం కష్టం అనుకోండి, దాన్ని అక్కడే గ్యాస్గా కన్వర్ట్ చేసి ఆ గ్యాస్ని మనం పైప్ లైన్ల ద్వారా తెచ్చుకొని మనకు కావలసిన ప్రోడక్ట్ని తయారు చేసుకోవచ్చు. లేకపోతే అక్కడే అవసరమైనటువంటి మెషినరీని ఏర్పాటు చేసి మనకు కావలసినటువంటి ప్రోడక్ట్ని తయారు చేసుకోవచ్చు అనమాట. ప్రభుత్వం 100 మిలియన్ టన్స్ ఆఫ్ కోల్ బై 2030 చేయాలి అని చెప్పి నిర్ణయించింది. తర్వాత అసలు ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? కోల్ని తీసుకుంటారు, ఒక పక్క నుంచేమో స్టీమ్ వస్తుంది, ఒక పక్క నుంచేమో ఆక్సిజన్ వస్తుంది. ఆ తర్వాత హై ప్రెషర్లో స్టీమ్, అలాగే ఆక్సిజన్. మీకు డీటెయిల్గా అర్థం కావాలంటే ఇక్కడ ఇచ్చాను నేను, ఎందుకంటే ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ ద్వారా ఏర్పాటు చేస్తున్నటువంటి మొట్టమొదటి ఫెర్టిలైజర్ ప్లాంట్ ఏదైతే ఉందో అది తాల్చేర్ ఫెర్టిలైజర్స్ అనమాట. తాల్చేర్ ఫెర్టిలైజర్ లిమిటెడ్లో ఎలా ప్రాసెస్ జరుగుతుంది, ఎలా అమ్మోనియా ఉత్పత్తి అవుతుంది అనేటువంటి దాన్ని మీరు ఈ డయాగ్రామ్లో చూడొచ్చు. అయితే ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే కోల్ తీసుకుంటాం, కోల్ని తీసుకొని హై ప్రెషర్లో స్టీమ్ని పంపిస్తాం, ఇంకో పక్క నుంచి ఆక్సిజన్ని పంపిస్తాం, అంటే ఎయిర్ సపరేటర్ యూనిట్స్ పెడతాం, నైట్రోజన్ పక్కకి వెళ్ళిపోతుంది, ఆక్సిజన్ని మాత్రమే పంపిస్తాం. సో స్టీమ్ హై ప్రెషర్లో, అలాగే ఆక్సిజన్, ఇదంతా వచ్చేసి అక్కడ కోల్ ఏదైతే ఉందో అక్కడ దాన్ని రకరకాల గ్యాసెస్గా, అలాగే ఒక స్లాగ్గా అలా తయారు చేస్తుందన్నమాట. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రాథమికంగా ఇక్కడ ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ ద్వారా బయటకు వచ్చేటువంటి ప్రోడక్ట్స్ కార్బన్ మోనాక్సైడ్ అంటే CO, అలాగే ఇంకొక ప్రోడక్ట్ ఏంటంటే హైడ్రోజన్ అనమాట. ప్రైమరీలీ నేను చెప్పేది ఇక కార్బన్ డైఆక్సైడ్ అవి కూడా వస్తాయి. ప్రైమరీలీ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ ద్వారా, అంటే కోల్ని మీరు హై ప్రెషర్ స్టీమ్ అలాగే ఆక్సిజన్ని పంపించి గ్యాసిఫికేషన్ చేయటం ద్వారా బయటకు వచ్చేటువంటివి కార్బన్ మోనాక్సైడ్ అలాగే హైడ్రోజన్, ఇవి బయటకు వస్తాయన్నమాట. తర్వాత మీరు వీటిని ఎన్ని రకాల ప్రోడక్ట్స్గానైనా సరే తయారు చేసుకోవచ్చు. అంటే మిథేన్ తయారు చేసుకోవచ్చు, అంటే న్యాచురల్ గ్యాస్ కదా, న్యాచురల్ గ్యాస్లో 95% మిథేన్ ఉంటుంది కదా, దాన్నే సింథటిక్ న్యాచురల్ గ్యాస్ అంటాం. ఇక్కడ C ఉంది, కార్బన్ మోనాక్సైడ్లో COలో C ఉంది, అలాగే మీకు ఇక్కడ H2 హైడ్రోజన్ ఉంది. సో ఇక్కడ C అంటే కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది. మీరు ఒకసారి న్యాచురల్ గ్యాస్ యొక్క కెమికల్ ఫార్ములేషన్ చూడండి. కాబట్టి ఈ Cని అలాగే H2ని తీసుకొని
మీకు అక్కడ సింథటిక్ న్యాచురల్ గ్యాస్, అలాగే మిథెనాల్ ఫామ్ చేయొచ్చు, అలాగే అమ్మోనియా ఫామ్ చేయొచ్చు. అమ్మోనియా అంటే ఏమిటి మీ అందరికీ తెలుసు, NH3 కదా. అమ్మోనియా అంటే NH3. హైడ్రోజన్ ఏమో ఇక్కడి నుంచి తీసుకుంటారు, నైట్రోజన్ ఏమో గాలి నుంచి తీసుకుంటారు. గాలిలో మీ అందరికీ తెలుసు 78-79% నైట్రోజన్ ఉందని చెప్పి, అరౌండ్ 20% ఆక్సిజన్ కదా, అరౌండ్ 4/5 నైట్రోజన్ కదా. సో వాతావరణంలో ఉన్నటువంటి నైట్రోజన్ని తీసుకుంటారనమాట. అలాగే ఇలా మనకి ఏదైతే కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ ద్వారా హైడ్రోజన్ వచ్చిందో దీన్ని తీసుకుంటారు. ఇక్కడ వచ్చేటువంటి హైడ్రోజన్ని అక్కడ వచ్చేటువంటి వాతావరణంలో ఉన్న నైట్రోజన్ని తీసుకొని అమ్మోనియా తయారు చేస్తారు, తర్వాత యూరియా కన్వర్ట్ చేస్తారు. అర్థమైంది కదా. సో అందుకని చాలా ప్రోడక్ట్స్ డెవలప్ చేయొచ్చు అనమాట. సో ప్రాథమికంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ ద్వారా మీకు కార్బన్ మోనాక్సైడ్ CO దాని వాతావరణంలోకి వదలరు. కార్బన్ మోనాక్సైడ్ని ఒకవేళ వాతావరణంలోకి వదిలేస్తే అది చాలా డేంజర్ అనమాట. ఆ కార్బన్ మోనాక్సైడ్ తర్వాత హైడ్రోజన్ ఇవి ప్రైమరీ ప్రోడక్ట్స్ అనమాట. ఈ కార్బన్ C, హైడ్రోజన్ H2 ఈ రెండు ఉపయోగించుకొని వాళ్ళు అమ్మోనియా తయారు చేసుకోవచ్చు, సింథటిక్ న్యాచురల్ గ్యాస్ తయారు చేసుకోవచ్చు, అలాగే మిథెనాల్ తయారు చేసుకోవచ్చు. ఇట్లా రకరకాల ప్రోడక్ట్స్ని తయారు చేయాలి అని చెప్పి ప్రభుత్వం సంకల్పించి కోల్ గ్యాసిఫికేషన్ అనేటువంటిది 2030 కల్లా 100 మిలియన్ టన్నులు చేయాలి. మన దేశంలో ప్రతి సంవత్సరం ప్రొడ్యూస్ అవుతున్నటువంటి కోల్ ఎంత, అరౌండ్ 800 to 900 మిలియన్ టన్స్. దిగుమతి చేసుకునేది ఎంత, అరౌండ్ 200 మిలియన్ టన్స్. 800 to 900 మిలియన్ టన్స్ ఏమో మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఒక 200 మిలియన్ టన్స్ ఏమో మనం దిగుమతి చేసుకుంటున్నాం. అయితే మనం ఫెర్టిలైజర్ ప్లాంట్స్లో ఏదైతే అమ్మోనియా, యూరియా ఇవి తయారు చేయడానికి మనం నార్మల్గా న్యాచురల్ గ్యాస్ వాడతాం. ఈ న్యాచురల్ గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది, మనం ఇతర దేశాల మీద ఆధారపడుతున్నాం. ఈ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఏదైతే ఉందో అది దాదాపుగా 50% మనం ఇంపోర్ట్స్ మీదే ఆధారపడుతున్నాం. న్యాచురల్ గ్యాస్ ఇంపోర్ట్ చేసుకుని వచ్చి మనం ఇక్కడ ఫెర్టిలైజర్ ప్లాంట్లో ఆ న్యాచురల్ గ్యాస్ని యూజ్ చేసి అమ్మోనియా, యూరియా తయారు చేస్తే మనం విదేశీ మారక ద్రవ్యం చాలా కట్టాలి కదా. అందుకని మనకున్నటువంటి కోల్ డిపాజిట్స్ చాలా ఉన్నాయి, వాటిని యూజ్ చేసుకొని కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ ద్వారా ఇలా మనం ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పి ప్రభుత్వం సంకల్పించింది అనమాట. అర్థమైంది కదా. ఈ న్యాచురల్ గ్యాస్ని మనం ఈ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తే దాన్ని సింథటిక్ న్యాచురల్ గ్యాస్ అంటారు. అర్థమైంది కదా. మధ్యలో వచ్చేటువంటి గ్యాస్ ఏదైతే ఉందో కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా దాన్ని సిన్ గ్యాస్ అంటారు. సిన్ గ్యాస్లో ప్రధానంగా ఉండేది హైడ్రోజన్ H2 అలాగే కార్బన్ మోనాక్సైడ్. ఆ తర్వాత వేరు వేరు ప్రాసెసెస్ ఉపయోగించి మీరు సింథటిక్ న్యాచురల్ గ్యాస్ తయారు చేయొచ్చు, మిథెనాల్ తయారు చేయొచ్చు, అలాగే మీరు ఫెర్టిలైజర్ ప్లాంట్కు అవసరమైనటువంటి అమ్మోనియా తయారు చేయొచ్చు. ఈ డయాగ్రామ్లో మీకు క్రిస్టల్ క్లారిటీతో ఇవ్వటం జరిగింది. తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు అసలు కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ అంటే ఏమిటని చెప్పి. తర్వాత అడ్వాంటేజెస్ ఎక్కడో దూరంగా ఉంటాయి అటవీ ప్రాంతాల్లో, మీరు ఆ కోల్ డిపాజిట్స్ని బయటికి తీసుకురావాలంటే చాలా కష్టం. అందుకే అక్కడే కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా మనం గ్యాస్ తయారు చేసి సిన్ గ్యాస్ తయారు చేసి దాన్ని మనం పైప్ లైన్స్ ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసుకోవచ్చు. అది ఒక అడ్వాంటేజ్. రెండోది ఏంటి, మనకి న్యాచురల్ గ్యాస్ ఇంపోర్ట్స్ ఉన్నాయి కదా, దాదాపు 50% దాకా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, 50% లోకల్గా ప్రొడ్యూస్ చేస్తున్నాం. మనకి న్యాచురల్ గ్యాస్ వస్తే చాలా వాటికి వాడుకోవచ్చు కదా. పైప్డ్ న్యాచురల్ గ్యాస్ కావచ్చు, అలాగే మనకి ఇండస్ట్రీస్కి వెళ్ళేటువంటి న్యాచురల్ గ్యాస్ కావచ్చు, మనం దిగుమతి చేసుకోవడానికి తగ్గించవచ్చు కదా. అది ఇంకొక అడ్వాంటేజ్. ఇంకోటి ఏంటంటే ఇది లోకల్ పొల్యూషన్ ప్రాబ్లమ్ని తగ్గిస్తుంది. అంటే మనం ఆ కోల్ని తీసుకొచ్చి ఎక్కడో అర్బన్ ఏరియాస్ దగ్గర ఒక థర్మల్ పవర్ ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయడానికి వాడామనుకోండి, లోకల్గా అంటే సిటీస్ దగ్గరలో పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. అదే ఎక్కడో దూరంగా అటవీ ప్రాంతాల్లో బయటికి పొల్యూషన్ వచ్చిందనుకోండి, ఆ చెట్లు అబ్జర్వ్ చేసేస్తాయి. అయితే కన్సర్న్స్ ఏంటంటే నార్మల్గా ఆ కోల్ని తీసుకొచ్చి మనం థర్మల్ పవర్ ప్లాంట్లో ఏదైతే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తామో దాంతో కంపేర్ చేస్తే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అవుతుంది. అంటే ఇది ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కాదు. ఎకనామిక్ పర్స్పెక్టివ్లో కావచ్చు, లేకపోతే నేషనల్ స్ట్రాటజిక్ ఎనర్జీ సెక్యూరిటీ పర్స్పెక్టివ్లో కావచ్చు వైబుల్ కావచ్చేమో, కానీ ఇది వైబుల్ కాదు. అంటే ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్లో చూస్తే వైబుల్ కాదు అని చెప్పి చెప్తున్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే వాటర్ ఇంటెన్సివ్ అనమాట.
అది ఇంకొక కన్సర్న్ అనమాట. కోల్ బెడ్ మిథేన్. కోల్ సీమ్స్ ఎక్కడో అండర్ గ్రౌండ్ ఉంటాయి, ఆ కోల్ని బయటికి తీయటం కష్టం. అక్కడ పైన మిథేన్ ఉంటుందన్నమాట ఆ కోల్ సీమ్స్ మీద. కొన్నిసార్లు మనం కోల్ని నార్మల్గా బయటికి తీసేటప్పుడు కూడా ఈ మిథేన్ని బర్న్ చేసేస్తారు, లేకపోతే వాతావరణంలోకి రిలీజ్ అవుతుంది. వాతావరణంలోకి రిలీజ్ అయితే అది గ్రీన్ హౌస్ గ్యాస్. వాతావరణంలోకి రిలీజ్ అవ్వకుండా ఉండాలంటే కోల్ మైనింగ్ చేసేటప్పుడు చాలాసార్లు దాన్ని తగలబెట్టేస్తారు అక్కడే. ఇది వృధాగా వెళ్ళిపోతుంది కదా. అందుకని అలాంటి కోల్ మైన్స్లో వయబుల్గా ఉండేటట్టు మనం ఆ మిథేన్ని పట్టుకొని వస్తే పోతుంది కదా. దానికి చాలా పెద్ద ప్రాసెసే ఉంది. ఇక్కడ ఏంటంటే ముందు అక్కడ ఉన్నటువంటి వాటర్ని తీసేయాలి. ఆ తర్వాత ఆ మిథేన్ ఏదైతే సర్ఫేస్కి, కోల్ సర్ఫేస్కి అటాచ్ అయ్యి ఉందో లేయర్స్లో, దాన్ని మనం బయటకు తీసుకురావాలి. కొన్నిసార్లు ఈ హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ అది కూడా చేయాల్సిన అవసరం వస్తుంది. తర్వాత ఎన్విరాన్మెంట్ విషయానికి వస్తే వాటర్ బాడీస్ పొల్యూట్ అవ్వచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఫ్రాకింగ్ ప్రాసెస్కి వెళ్ళామో, మీరు షేల్ డిపాజిట్స్ ఉన్నాయి చూడండి, షేల్ డిపాజిట్స్ని బయటికి తీయటం కోసం, షేల్ ఆయిల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఫ్రాకింగ్ ప్రాసెస్కి వెళ్తాం. అక్కడ చాలాసార్లు ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ కూడా ఉన్నాయన్నమాట. సో అందుకని ఇది చాలా కన్సర్న్స్ ఉన్నాయి గ్రౌండ్ వాటర్ కాంటామినేషన్ గురించి. తర్వాత ఇక్కడ ఫ్రాకింగ్ ప్రాసెస్ అనేది కొంచెం కాంప్లెక్స్ ప్రాసెస్. తర్వాత వాటర్ బాడీస్ పొల్యూట్ అవ్వచ్చు. ఇలాంటి ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ దీనికి సంబంధించి ఉన్నాయి. సో ఇవాల్టి లెక్చర్లో మీకు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పాను. అసలు ఎనలాగ్ డిజిటల్ మధ్య తేడా ఏమిటి, 1G 5G 4G వాటి మధ్య డిఫరెన్స్ ఏమిటి, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏమిటి, అలాగే కోల్ గ్యాసిఫికేషన్ ఎలా జరుగుతుంది, ఫెర్టిలైజర్ ప్లాంట్లో దీని మూలంగా అడ్వాంటేజ్ ఏమిటి, అలాగే సిన్ గ్యాస్ అంటే ఏమిటి, సింథటిక్ న్యాచురల్ గ్యాస్ అంటే ఏమిటి, అలాగే అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏమిటి, అలాగే కోల్ బెడ్ మిథేన్ యొక్క ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఏమిటి. తర్వాత కోల్కి సంబంధించి ఇంకా కొన్ని విషయాలు చెప్తాను మీకు. ప్రశ్న ఏంటంటే, మనం రెన్యూవబుల్స్ మీద ఫోకస్ పెడుతున్నాం. ప్యారిస్ క్లైమేట్ ప్యాక్ట్ కావచ్చు, మొన్న జరిగినటువంటి 28th COP కావచ్చు, ట్రాన్సిషన్ అవే ఫ్రమ్ ఫాసిల్ ఫ్యూయల్స్ అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మనం కోల్ మీద థ్రస్ట్ ఇస్తున్నాం. అంటే కోల్ని మనం ప్రైమరీగా పెడుతున్నాం. ఇప్పుడు 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని కోల్ సెక్టర్లో అలౌ చేస్తున్నాం. కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క మోనోపోలీ పోయింది. అలాగే ప్రభుత్వం దాదాపు 50,000 కోట్ల రూపాయల కోల్ని బయటికి తీయటానికి వెచ్చిస్తున్నారు. అలాగే ఇప్పుడు కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ కోల్ ప్రైవేట్ పార్టీస్ అలౌడ్ విత్ 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్. అంటే కోల్ ఇండియా లిమిటెడ్ యొక్క మోనోపోలీ లిటరలీ పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఒక సందేహం రావచ్చు, మనం మాటిమాటికి ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి దూరంగా జరగాలి అని చెప్తూ ఉంటాం. 28th COPలో కూడా అది చెప్పడం జరిగింది. మరి కోల్ మీద ప్రాసెస్ ఎందుకని ఇంత ఫోకస్ ఇస్తున్నారు? దానికి కారణం ఏంటంటే, ప్రస్తుతం మీరు ఈ రిపోర్ట్ చూడండి, 2019లో వచ్చినటువంటి రిపోర్ట్. 56% అంటే మన ప్రైమరీ ఎనర్జీ మనకి ఏదైతే ఉందో, ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ కావచ్చు, ఇతరితర ఇండస్ట్రియల్ ప్రాసెసెస్ కావచ్చు, ప్రైమరీ ఎనర్జీ ఏదైతే ఉందో 2017వ సంవత్సరంలో 56% కోల్ నుంచి వస్తుంది. 2040లో కూడా అది 48% ఉంటుంది. అంటే కోల్ యొక్క స్టే ఏదైతే ఉందో, కోల్ యొక్క ఫోకస్ ఉండాల్సిన అవసరం ఉందన్నమాట. తర్వాత నీతి ఆయోగ్ రిపోర్ట్ ఏం చెప్తుందంటే 44% ఉంటుంది కోల్ యొక్క వాటా 2040కి వచ్చేసరికి అని చెప్తోంది. కాబట్టి మనం కోల్ మీద కంటిన్యూడ్ ఫోకస్ పెట్టడం అనేది తప్పనిసరి అన్నమాట. తర్వాత ఫోటోవోల్టాయిక్ మాడ్యూల్స్, మనం సోలార్ మాడ్యూల్స్ మీద చాలా ఫోకస్ ఇస్తున్నాం. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన కింద హౌస్ టాప్ సోలార్ అంటే హౌస్ హోల్డ్ రూఫ్ టాప్ సోలార్ ఏదైతే ఉందో, ఆ కాంటెక్స్ట్లో కూడా చాలా సోలార్ ప్యానెల్స్ అవసరం ఉంటుంది. అయితే మనం వీటినన్నిటినీ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. మనం ఇక్కడ దాకా ఏదైతే ఉందో సోలార్ వేఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ దాకా, ఇక్కడ దాకా మనం ఫారిన్లోనే ప్రొడ్యూస్ అయినటువంటి ప్రోడక్ట్స్ అని చూస్తున్నాం. ఇక్కడ వాల్యూ చైన్లో ఉన్న ప్రాసెసెస్ ఏంటి? ఇక్కడ చూడండి, సిలికాన్ అనేది శాండ్ నుంచి ప్రొడ్యూస్ చేస్తారు. ఇది చాలా హైలీ క్యాపిటల్ ఇంటెన్సివ్ అనమాట, సిలికాన్ తయారు చేయటం. తర్వాత సిలికాన్ ఇంగాట్స్ని తయారు చేస్తారు. ఆ సిలికాన్ ఏదైతే ఉంటుందో దాన్ని మనకి కావలసిన రీతిలో ఇన్గాట్స్ తయారు చేస్తారు. ఈ రెండు కలిసినటువంటి ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది హైలీ క్యాపిటల్ ఇంటెన్సివ్ అన్నమాట. మన దేశంలో వాళ్ళు ఏం చేస్తున్నారు, మోస్ట్లీ ఈ సోలార్ వేఫర్స్ని ఇంపోర్ట్ చేసుకొని
పీవీ మాడ్యూల్ అసెంబ్లీ చేస్తున్నారు. జస్ట్ లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మొబైల్ ఫోన్స్ అనమాట. కాంపోనెంట్స్ అన్ని ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ మనం అసెంబ్లీ చేసి అమ్ముతున్నాం కాబట్టి వాల్యూ ఎడిషన్ తక్కువ ఉంటుందన్నమాట. అర్థమైంది కదా. ఇక్కడ ఈ ఏదైతే సోలార్ మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో వాటిల్లో ఈ 1 and 2 ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి హైలీ క్యాపిటల్ ఇంటెన్సివ్ అనమాట. అవి మన దేశంలో ఇంతవరకు ఎస్టాబ్లిష్ చేయలేదు. తరువాత ఎలాన్ మస్క్ మీ అందరికీ తెలుసు, చాలా ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. ఈయన ఎలక్ట్రిక్ వెహికల్స్ కావచ్చు, స్పేస్ ఎక్స్ కావచ్చు, అలాగే న్యూరాలింక్. న్యూరాలింక్ ఏంటంటే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. అంటే బ్రెయిన్లో ఒక చిప్ పెట్టారు ఈయన, అంటే ఒక కాయిన్ సైజులో ఉందన్నమాట. దీన్ని సర్జికల్గా లోపల పెట్టేశారు. తర్వాత దాని నుంచి వైర్లు తీసుకెళ్ళి బ్రెయిన్లో వదిలేశారు. అంటే ఒక చిప్ పెట్టడం, చిప్ నుంచి వైర్లు తీసుకెళ్ళి ఆ లోపల వదిలేశారనమాట. తర్వాత బయట కంప్యూటర్ కనెక్ట్ చేశారు. అసలు బ్రెయిన్లో ఏం జరుగుతుంది, ఆ ప్రాసెసెస్ అన్నీ కంప్యూటర్కి రావాలి. బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ అంటే అసలు బ్రెయిన్లో జరిగేటువంటి ప్రాసెసెస్ని కంప్యూటర్ పట్టుకోగలిగితే ఆ తర్వాత కంప్యూటరే కొన్ని విషయాల్ని ముందే ఐడెంటిఫై చేసి కొన్ని రకాల బ్రెయిన్ రిలేటెడ్ డిజార్డర్స్, పెద్ద వయసు వచ్చిన తర్వాత వచ్చేటువంటి డిసీజెస్ కావచ్చు, అలాంటి వాటిని ప్రివెంట్ చేయొచ్చు, డిలే చేయొచ్చు అన్న ఆలోచనతో అనమాట ఇది బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. ఈ న్యూరాలింక్ అనే సంస్థ ఎలాన్ మస్క్ అనమాట. ఇది ఓన్లీ ఒక బిగినింగ్ అని చెప్పొచ్చు. ముందు ముందు ఇది ఎలా వెళుతుంది అనేది కాలమే నిర్ణయించాలి. తర్వాత మెటావర్స్ అంటే ఏమిటంటే మీకు ఒక అవతార్, మీరు హెడ్సెట్స్ పెట్టుకుంటారు. ఈ హెడ్సెట్స్ ఏమిటి, విర్చువల్ రియాలిటీ హెడ్సెట్స్ అనమాట. తర్వాత స్మార్ట్ ఫోన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటారు. తర్వాత గ్లాసెస్ పెట్టుకుంటారు, ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్ అనమాట. అప్పుడు ఏమవుతుంది, మీరు కూడా ఒక కన్సర్ట్లో ఉన్నట్టో లేకపోతే మీరు కూడా ఒక దుకాణంలో ఉన్నట్టో మీకు ఒక విర్చువల్ ఫీలింగ్ వస్తుందన్నమాట. మీ పక్కనే ఉన్నటువంటి టేబుల్స్ని చూస్తున్నటువంటి ఫీలింగ్, మీ పక్కనే ఉన్న ఫర్నిచర్ని చూస్తున్నట్టు, ఎక్కడైనా సరే ఏదైనా సరే ఒక కన్సర్ట్ జరుగుతుంటే మీరు ఆ హాల్లోనే ఉన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. అలా క్రియేట్ చేయటం కోసం విర్చువల్ రియాలిటీ హెడ్సెట్స్ కావచ్చు, ఆగ్మెంటెడ్ రియాలిటీ గ్లాసెస్ కావచ్చు, స్మార్ట్ ఫోన్ యాప్స్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, ఇలాంటి వాటిని ఉపయోగించి ఆ విర్చువల్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయటమే మెటావర్స్. ఈ మధ్య మెటావర్స్ అప్లికేషన్స్ కూడా బాగా పెరిగిపోతున్నాయి. సరే, ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంతటితో ముగిద్దాం. రేపు ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్తో కలుద్దాం. నమస్తే.